సదాశివపేట పట్టణంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం సదాశివపేట పట్టణంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శివరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా బైక్ ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ అపర్ణ శివరాజ్ పాటిల్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు హకీం భాయ్, సంగారెడ్డి మండల్ మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, సదాశివపేట పట్టణ, మండల పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ గులాబీ జెండాను చేతబట్టినప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని పేర్కొన్నారు. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో కేసీఆర్తో కలిసి ప్రతి జిల్లాను సందర్శిస్తూ ఉద్యమకారులను ఉత్తేజపరిచిన నాయకుడని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ప్రభుత్వంలో హరీష్ రావు ఇరిగేషన్, ఆర్థిక శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా కాళేశ్వరం లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. ప్రజాసేవ ధ్యేయంగా నిరంతరం ప్రజల మధ్యల ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న హరీష్ రావు రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. హరీష్ రావు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో దీర్ఘాయుష్యుతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టే ప్రజలకు మరింత సేవచేసే అవకాశం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సాతాని శ్రీశైలం, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, చౌదరి ప్రకాష్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోడూరు అంజయ్య, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో అభిమానం చూరగొన్న వ్యక్తి అంటే ఒక హరీష్ అన్ననే. ఈరోజు హరీష్ అన్న బర్త్డే ఉన్నదని చెప్పేసి సదాశివపేట పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఎంత సంతోషంగా ఉన్నది సదాశివపేట ప్రజలు, మండల ప్రజలు అంటే ఊహించొద్దు. అన్న ఎన్ని గంటలకు ఉన్నది, ఎన్ని గంటలకు రావాలని ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు గ్రామాల నుండి, ఇక్కడ వార్డుల నుండి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మన సదాశివపేట పట్టణంలో జరుపుకోవడము ఈరోజు మొదటిసారి అనుకుంటాం. మరి హరీష్ అన్న గురించి ఒక మాట మాట్లాడుతున్నాం. భగీరథుడు అని పిలువబడుతుంది. మనకు నీరు ఎవరైతే ఇస్తారో వాళ్ళు. హరీష్ అన్న ఇరిగేషన్ మినిస్టర్ ఉండి పెద్దలు కేసీఆర్ ఆజ్ఞాపిస్తే తను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఈరోజు లక్షల ఎకరానికి నీటిని అందించి ఈరోజు రైతుల మనసులో దేవుడిలాగా కొలవబడుతున్నాడు. ఈరోజు రాష్ట్రం ఈరోజు సస్యశ్యామలంగా ఉన్నది. ఈరోజు పంటలు పండుతున్నాయంటే మన హరీష్ అన్న పుణ్యము, కేసీఆర్ గారి పుణ్యం. మరి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి రైతులకు ఏదో చేయాలి అనే ఉద్దేశంతో రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, మరి ఎంతో చక్కటి భారతదేశంలో లేనటువంటి స్కీములు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రంలో అందించి ఈరోజు ఈ స్కీములను వేరే రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయబడుతున్నాయి. ఇంతకుముందు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు రజనీకాంత్ గారు కూడా చెప్పడం జరిగింది, నేను తెలంగాణకు వచ్చినా, దుబాయ్కి వచ్చినా అని. అంటే ఎంత అభివృద్ధి చెందింది మన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన హరీష్ అన్న సపోర్ట్ తోటి ఈరోజు రాష్ట్రంలో ఎంతో మంది అభిమానం ఉన్నారు. కాబట్టి ఈ అభిమాన నాయకుని ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా ఊహించినటువంటి పొజిషన్లకు హరీష్ అన్న రావాలి. మా సదాశివపేట పట్టణం నుండి, టౌన్ నుండి హరీష్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా సదాశివపేట పట్టణ ప్రజలకు, మండల ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. హరీష్ అన్న గారి యొక్క ఆయురారోగ్యాన్ని మంచిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఇంకా 100 జన్మదిన వేడుకలు జరుపుకునే విధంగా ఆయనకు మంచి ఆయురారోగ్యాన్ని ఇచ్చి రాబోయే భవిష్యత్తులో తెలంగాణకు ముఖ్యమైనటువంటి పోస్ట్ లో ఆయన ఉండాలని తెలంగాణ మొత్తము కోరుకుంటున్నటువంటి తరంలో తెలంగాణ గుండె చప్పుడుగా 6 అడుగుల బుల్లెట్, మరి ఎక్కడ ఆపదొస్తే అక్కడ నేనున్నాని ట్రబుల్ షూటర్ గా పేరొందినటువంటి మన హరీష్ అన్న యొక్క జన్మదిన వేడుకలను సదాశివపేట పట్టణంలో నిర్వహించినటువంటి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ, జై తెలంగాణ. जो नौजवान दिलों की धड़कन है, तेलंगाना की एक है, फाउंडरों से अहम रोल अदा किए हैं। उनकी 54वीं सालगिरह के मौके पर यहाँ सदाशिवपेट में शिवराज पाटिल साहब, साबिक चेयरमैन म्यूनसिपल काउंसिल सदाशिवपेट की निगरानी में, उनकी क़ियादत में ये जो प्रोग्राम रखा गया है उसमें शरीक जनाब विद्यासागर रेड्डी साहब। तेलंगाना के लिए एक बहुत ही जो है पुरजोश दिन है, इसलिए कि ये तेलंगाना के दिलों की धड़कन जनाब टी हरीश राव साहब की 54वीं सालगिरह है। हम तमाम अहलियान संगारेड्डी न सिर्फ बल्कि संगारेड्डी कॉन्स्टिट्यूएंसी की जानिब से जनाब हरीश राव साहब को दिल की गहराइयों से उनके 54वीं सालगिरह को मुबारकबाद पेश करते हैं। और ఎవరంటే హరీష్ అన్న చెప్పవచ్చు. ఏదేమైనా కేసీఆర్ యొక్క అడుగులు నడుచుకుంటూ ఇలా కేసీఆర్ ఏం చెప్తే అదే దాన్ని నడుచుకుంటూ తెలంగాణ చచ్చే వరకు ఈ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంటారని, టీఆర్ఎస్ పార్టీ ఉంటారని చెప్పి మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఆయన జన్మ కార్యక్రమం జన్మదినం చేసుకుంటున్నాం. ఈరోజు సదాశివపేట పట్టణంలో ఇంత అంగవైభవంగా మన శివరాజ్ పాటిల్ గారు, ఇంత ఘనంగా ఇక్కడ కౌన్సిలర్, సర్పంచులు, ఇక్కడ ఉన్న సదాశివపేట మండల కార్యకర్తలు, అదేవిధంగా ఈ కార్యక్రమం చేసిన మాణిక్యమన్న గారికి, అదేవిధంగా మన హకీంబాయి గారికి, కౌన్సిలర్ ఇంద్రజీమోహన్ రెడ్డి గారికి, ఇక్కడ కౌన్సిలర్ అందరికీ పేరు తెలియదు, దయచేసి ఏమనుకోవద్దు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే హరీష్ అన్నది ఇప్పటివరకు సాంస్కృతిక జన్మదినం కాలేదు. ఈ రోజు ఈ మన శివరాజ్ పట్టణ పుణ్యాన
అదేవిధంగా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు అందరం ఆయన భక్తులమే హరిశన భక్తులమే ఎక్కడ ఉన్నా టీఆర్ఎస్ పార్టీ కోసం పోరాడతాం హరిశన అదేవిధంగా